అంటే ఒకటి ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ లీడర్స్ మొన్నటి వరకు కనబడ్డారు, బీసీలకు 42% పూలేదని. ఇప్పుడు ఎవరు కనబడట్లేదు, ఓన్లీ జాగృతి వాళ్ళే కనబడుతున్నారు బయట. సో నిన్న లెటర్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది ఏంటంటే, కవిత కొంత తండ్రికి వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి ఆమెతో వెళ్తే ఇప్పుడు అది యాంటీ పార్టీ అవుతుందన్న ఉద్దేశంతో ఎవరు ఎయిర్పోర్ట్ పోలేదు అనుకోవచ్చా? నార్మల్ గా ఆమె అమెరికా టూర్ నుంచి వస్తే వేరే విధంగా ఉండేవాళ్ళు. ప్రకాష్ గారు చెప్పండి. ఇప్పుడు ఒక్క లీడర్ కూడా కనబడట్లేదండి బీఆర్ఎస్, కేవలం జాగృతి మాత్రమే కనబడుతున్నారు. కానీ ఇంతకు ముందు కవిత అమెరికా నుంచి వచ్చినా వెళ్ళినా స్వాగతం పలికే వాళ్ళు బీఆర్ఎస్ లీడర్స్ ఉండేవాళ్ళు కంపల్సరీ. జైలు నుంచి వచ్చినప్పుడు కూడా ఉన్నారు కదా చాలా మంది, అప్పుడైతే అందరు ఉన్నారు. బట్ ఏదున్నా కూడా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడుతున్నారా లీడర్స్ అటు వెళ్తే గనక కేసీఆర్ కోపం వస్తుందని? అట్లేం ఉండదు. బట్ చాలా రోజుల నుంచే కొంత బీఆర్ఎస్ నాయకులు ఆమె జాగృతి కార్యక్రమాల్లో ఆమె ఇన్వైట్ చేయట్లేదు, వీళ్ళు పాల్గొనట్లేదు. వెళ్ళారు, ఎందుకు వెళ్ళలేదు? చాలా మంది వెళ్ళారు ఇదివరకు. అంటే జాగృతి కార్యక్రమాల్లో ఆమె పిలిస్తే తప్ప ఎవరు పోలేదండి. అయితే నేను కూడా అడిగాను, ఆమెను అడిగినప్పుడు ఏమన్నదంటే, ఇది జాగృతి కార్యక్రమం కదన్నా, మనము జాగృతి తరఫునే పిలుస్తున్నాము, ఎవరైతే అవసరమో వాళ్ళని మనం ఇన్వైట్ చేస్తున్నాము. ఉదాహరణ ఖమ్మంలో జాగృతి మీటింగ్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత రవిచంద్ర గారు, అక్కడ బీఆర్ఎస్ నాయకులు అందరూ పాల్గొన్నారు. అంటే ఆమె ఇన్వైట్ చేయకుండా ఎవరు పోవట్లేదు, ఆమె ఇన్వైట్ చేస్తేనే వస్తున్నారు. హైదరాబాద్ దానికి కూడా ఓన్లీ మస్తానాచారి గారిని ఒక్కరిని ఇన్వైట్ చేసినట్టు కనపడేది మనకు. అంటే జాగృతి తరఫునే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోవాలి. రెండవది, శ్రావణ్ గారు ఒక మాట అన్నారు, ఇది మా అంతర్గత టెము పార్టీకి సంబంధించిందని. బట్ ఏదైనా కూడా నిన్న 24 గంటల స్పెక్యులేషన్స్ మీడియాలో వస్తున్నప్పుడు పార్టీ తరఫున శ్రావణ్ గారి కన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఈ లెటర్ మనకు అందలేదు, లేదా మనకు అందింది, ఇది మన అంతర్గత విషయం అని చెప్పండి. ఏదన్నా ఒకటి పార్టీ నుంచి రావాలి. వన్ డే నుంచి కూడా ఊహాగానాలు ఆకాశానికి ఉన్నప్పుడు పార్టీ మౌనంగా ఉండడం అయితే కరెక్ట్ కాదు. ఎవరు కవిత గారు? కవిత గారు అంటే లేరు ఇక్కడ, ఆయన ఫ్లైట్ లో ఉంది ఆమె. బట్ పార్టీ కూడా ఉంది కదా, అదర్ సైడ్ పార్టీ కదా, పార్టీ నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి రావాలి కదా. స్పెక్యులేషన్స్ ఉన్నప్పుడు కార్యకర్తలకు కూడా ఒక మెసేజ్ పార్టీ నుంచి రావాలి కదా. ఇది మా శ్రవణ్ గారు రెస్పాండ్ అవుతారు. మీరు మంచి సూచన చేసినారు. అయితే నిన్న కేటీఆర్ గారు, తర్వాత పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు దీనిపైన ఇది కేవలం చర్చను నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన రేవంత్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో రావటాన్ని ప్రజల దృష్టి నుండి మళ్లించడం కోసం కావచ్చు, లేకపోతే మిగతా ప్రభుత్వ వైఫల్యాలపైన చర్చ రాకుండా పార్టీలో ఏదో ముసలం ఉంది అని చెప్పని ఒక ప్రజలను దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నట్టు ఒక ప్రయత్నం అని చెప్పని పార్టీ స్పోక్స్ పర్సన్స్ కు, తర్వాత కీలక నాయకులకు అందరికీ చెప్పింది, మీడియా వాళ్ళకు కూడా చెప్పిందన్న. అయితే కొంత మీరు అన్నట్టుగా ఇంటెన్స్ గా చెప్పి ఉండాల్సిందేమో. బట్ టుడే ఇవాళ చాలా మంది నాయకులు మాట్లాడినారు, నేను కూడా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు మాట్లాడినాము. ఇట్స్ వెరీ క్లియర్. అయితే ఒక చిన్న సబ్మిషన్, ప్రకాష్ అన్న కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇది ఎట్లుంది అని అంటే, బటగాల్చి మీదేస్తే మీరు వచ్చి ప్రూవ్ చేసుకోవాలా అని చెప్పని. ఎవరో అది ఫేకా జెన్యూనా అనేది తెలియట్లేదు ఇంకా. అది ఫేక్ అన్న 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 ఒక్క నిమిషం, ఒక్క సబ్మిషన్ అన్న ఒక్క. అది ఇప్పుడు కవిత గారు వచ్చి చెప్తే తప్ప, ఇప్పుడు డాకర్ గారు లాంటి వాళ్ళే అన్నారు అది ఒరిజినలా ఫేకా తెలియదు ఇంకా అని చెప్పారన్న తర్వాత. సో లెట్ థింగ్స్ అన్ఫోల్డ్. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంది అంటే, డాకర్ గారు ఒప్పుకోరు, నా మీద కయ్యమని లేస్తారేమో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ నేను ఐ వాంటెడ్ టు సజెస్ట్ దిస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రకరకాల వైరుధ్యాలు ఉన్నాయని చెప్పని చర్చలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ముఖం చూసుకోవట్లేరని చర్చలు వస్తున్నాయి. మరి దాన్ని ఎవరు డిఫెండ్ చేయాలా? పార్టీ డిఫెండ్ చేయాలి. ఏం డిఫెండ్ చేయలేదు? ఎందుకు మరి మీలాంటి మీడియా వాళ్ళు అడగట్లేరు? రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎట్లా నేను చెప్తా, నేను డిఫెండ్ చేసుకుంటాను. మీరు అంటున్నారా? ఓకే ఓకే, నాకు అవకాశం ఒక 30 సెకండ్స్. ఓకే, నేనేమంటున్నా అంటే, బటగాల్చి మీద వేసి డిఫెండ్ చేసుకోండి అంటున్నారు. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఒక బ్రేకింగ్ న్యూస్, కవిత ల్యాండ్ అయ్యారు, మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారని అక్కడున్న మీడియాకి ఇంటిమేషన్ వచ్చింది. లైవ్ రెడీ ఉంది. పీసీఆర్ కవిత మాట్లాడే మూమెంట్ లో వెంటనే చెప్పండి, లైవ్ లో తీసుకున్నాం. మన రిపోర్టర్ క్రూ అంతా కూడా లైవ్ ఫ్రేమ్ అక్కడ రెడీ ఉంది. కవిత మాట్లాడతారని చెప్తున్నారు మీడియాతో. సో అందుకోసం అరేంజ్మెంట్స్ కూడా చేశారు. సో ఏం చెప్తారు చూద్దాం. ఎస్,
ఓకే అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక దాసోజ్ గారు ఒక 30 సెకండ్స్ మాట్లాడిన తర్వాత మీరు ఎస్ ఇయ్యండి ఏం చేస్తారు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇటువంటివన్నీ ఇంతకుముందు ప్రకాష్ అన్న ఒక మాట అన్నారు మీరు చాలా, ఇది బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి ఈ వెరీ డిసిప్లిన్డ్ పార్టీ, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ పార్టీ. మన దయాకర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్ కూడా చూసినారు, ఉద్యమం టైంలో చూసినారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో మేము ఇద్దరం కూడా చూసినాం. కాంగ్రెస్ పార్టీలో మీటింగ్ అనగానే ఒక టైప్ ఉంటుంది. ఇక్కడ స్టూడియస్ ఎవడైనా సరే మెడల కండు వేసుకోవాల్సిందే, టైంకు రావాల్సిందే, ఒక పద్ధతిగా కూర్చోవాల్సిందే, చెప్పిన వాళ్ళు మాత్రమే మాట్లాడాల్సిందే, ఒక సోల్జర్ కైండ్ ఆఫ్ ఎన్ ఎన్వైరన్మెంట్ నడుస్తుంది. అంత డిసిప్లిన్డ్గా నేను ఐ హావ్ నాట్ సీన్ టు హ్యాపెన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రకాష్ అన్నట్టుగా ఇది ఒక న్యూ కల్చర్. ఈ రకంగా ఒక లేఖ కేసీఆర్ గారికి రాయటము, తర్వాత ఈ రకంగా సూచనలు ఈ రకంగా రాసింది అన్నట్టు ఒక న్యూ కల్చర్. కాబట్టి ఇమీడియట్ గా నీ జర్క్ గా పార్టీ ఎందుకు రెస్పాండ్ కావాలి, ఎందుకు రియాక్ట్ కావాలి, లెట్ థింగ్స్ అన్ఫోల్డ్. బికాస్ అమెరికాలో ఉన్నారు ఆమె, వారు లెటర్ నేను లీక్ అయిందని వారన్నా చెప్పాలా, ఇది నా లేఖ కాదు, ఇది నేను ఫోరెన్సిక్ పంపుతాను వారన్నా చెప్పాలా, లేదు నేనే రాసినా అని చెప్పాలా, ఏదో చెప్పాలా. చెప్పకుండా అనవసరంగా దాని మీద కోడిగుడి మీద ఈకలు పెడితే కరెక్ట్ కాదనే ఒక భావన కూడా పార్టీలో ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అది తినబోయే ముందు రుచి ఎందుకు